చైత్రమాసే జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. ఈ శ్లోకాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు చైత్రమాసంలోని శుక్లపక్షం తొలి దినం అయిన పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో ఈ జగత్తును సృష్టించాడని, సృష్టికి ఆరంభ దినం కాబట్టి యుగ ఆది యుగాదిగా జరుపుకుంటున్నాం. ఇంకో అర్థం యుగ అంటే నక్షత్రపు నడక అని. నక్షత్ర గమనాన్ని ప్రారంభించిన రోజు కావున ఈ రోజున యుగ ఆది, ఈ రోజున యుగాదిగా జరుపుకుంటున్నాం. అది కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఈ సంవత్సరం ఉగాది మార్చి 30న వచ్చింది. ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు. విశ్వం అంటే ఈ జగత్తు, వసు అంటే నివసించడం. మన తెలుగు సంవత్సరాలు 60, అందులో విశ్వావసు సంవత్సరం 39వది. అసలు ఈ సంవత్సరాల పేర్ల వెనుక చాలా రకాల కథలున్నాయి. ప్రముఖమైంది నారదుడి సంతానం పేర్లు అని. ఇంకొక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సాందీపని అనే రాజకుమారి సంతానం పేర్లు అని. ఇంకొక కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు అని. ఇందులో నారదుడి సంతానం అనే కథనం గురించి ఇంతకు ముందే ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో వస్తుంది, పైన లింక్ కూడా వస్తుంది, చూడాలనుకుంటే చూడొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిగా జరుపుకుంటాం, కానీ ఈ పండుగను భారతదేశం అంతటా జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం పేర్లు ఉంటాయి, ఒక్కో రకం ఆచారాలు కూడా ఉంటాయి. మహారాష్ట్రలో గుడి పడ్వా అని, కేరళలో విషు అని, బెంగాల్లో పోయిలా బైశాఖ్ అని, తమిళనాడులో పుత్తాండు అని, పంజాబ్లో వైశాఖి అని, కర్ణాటకలో ఉగాది అని, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుచుకుని ఆ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉగాది రోజునే ఇంకా ఎన్నో విశేషాలు జరిగాయి. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఈ ఉగాది. అలాగే శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు వీళ్ళందరూ కూడా పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఈ ఉగాది రోజే. అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటాము అంటే అహమేవాక్షయః కలయతామహం. దీని ప్రకారం నేనే కాల స్వరూపుడును అని ఆ భగవంతుడే స్వయంగా మనకి చెప్పాడు. అలాగే కొన్ని నామాల్లో కాలాయ నమః, త్రికాగ్నికాలాయ నమః, కాలాగ్ని రుద్రాయ నమః అంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటి నామాలు విన్నప్పుడు ఆ భగవత్ స్వరూపమైన కాలాన్ని దేవతామూర్తిగా భావించి పూజించి సంవత్సర కాలం మొత్తం కూడా అనుగ్రహం పొందేలా ఉండడానికి ఈ ఉగాదిని మనం జరుపుకుంటున్నాం. అన్ని జన్మల కన్నా మానవ జన్మ మహోత్కృష్టమైనది, భగవంతుణ్ణి పొందేందుకు అత్యంత యోగ్యమైనది. ఎందుకంటే మిగతా జన్మల్లో మనం పూజించడం, అర్చించడం, తపస్సును ఆచరించడం, ఉపాసన చేయడం లాంటివి చేయలేం కదా. అందుకని ఎంతో ఉత్తమమైన ఈ మానవ జన్మని తరింపజేసుకునేందుకు ఆ భగవన్నామ స్మరణ, భగవతార్చన తప్పకుండా చేయాలి. ఉగాది రోజున మనం సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీ గంగల అనుగ్రహం పొందుతాం. అలాగే ఆ రోజున తప్పకుండా చేయాల్సింది ఉగాది పచ్చడి రుచి చూడడం. అయితే శాస్త్రపరంగా ఎలా చేయాలి, ఉగాది పచ్చడి వల్ల ప్రయోజనాలు ఏంటి, తర్వాత వీడియోలో చూద్దాం.